ఒక శరీరానికి ఇంకో శరీరం మత్తుకొని పుట్టడమే బాధాకరంగా ఉంటే అలా పుట్టిన తర్వాత కూడా చాలా మంది ఇప్పటికీ జీవిస్తున్నారంటే మీరు నమ్ముతారా? అవును, ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరి వాళ్ళలో చాలా మంది ఇప్పటికీ జీవిస్తున్నారు. మన దేశంలో కూడా అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే రండి ఇప్పుడు మనం ఈ వీడియోలో అలా అత్తుకొని పుట్టిన మనుషులను చూద్దాం రండి. నెంబర్ 1 సోనా సింగ్ అండ్ మోనా సింగ్. వీళ్ళు పంజాబ్ కి చెందిన 20 సంవత్సరాలు. వీళ్లకు హార్ట్, కిడ్నీ, స్పైన్ కార్డ్, ఆర్మ్స్ వేరువేరుగా ఉన్నాయి. కానీ లివర్ అండ్ గాత్ బ్లెడర్ మాత్రం కలిసిపోయి ఉన్నాయి. వీళ్ళు పుట్టిన వెంటనే వీళ్ళ తల్లిదండ్రులు పెంచడానికి ఇష్టం లేక వీళ్ళను ఒక అనాథ ఆశ్రమంలో వదిలేస్తారు. అయితే ఆ ట్రస్ట్ వాళ్ళే వాళ్ళను పెంచుతారు. వీళ్ళు ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేశారు. అలాగే వీళ్ళు పంజాబ్ స్టేట్ పవర్ లో కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగం తెచ్చుకున్నారు. వీళ్లకు నచ్చిన రంగంలో వీళ్లకు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం దొరికింది. ఇంకొక విషయం ఏమిటంటే వీళ్లకు వేరువేరుగా ఓటు హక్కు ఉన్నాయి. నెంబర్ 2 మొహమ్మద్ అండ్ అహ్మద్ ఇబ్రహీం. వీళ్ళు ఈజిప్ట్ కి చెందిన 8 సంవత్సరాలు తలలు అత్తుకొని పుట్టిన వీళ్ళ యొక్క సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ తలలు ఒకరి తలపై ఒకరి తల అత్తుకొని ఉంది. వీళ్లకు సరిగా నిలబడడానికి కూడా రాదు. వీళ్ళు పుట్టిన ఒక సంవత్సరం వీళ్ళు పడుకొనే ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత ఒక ఫౌండేషన్ వీళ్లకు వైద్య సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ డాక్టర్ 50 మంది డాక్టర్లతో కలిసి 34 గంటలు సర్జరీ చేసి చాలా కష్టపడి ఇద్దరి పిల్లల్ని సెపరేట్ గా విడదీశారు. ఈ చికిత్స కారణంగా వాళ్ళ మెదడు చాలా నెమ్మదిగా ఉంది. వాళ్ళ రికవరీ అవ్వడానికి చాలా సమయం పట్టింది. నెంబర్ 3 క్రిస్టా అండ్ టైటానా హోగన్. 2 తలలు అత్తుకొని పుట్టిన క్రిస్టా మరియు టైటానా హోగన్ 2006 కెనడాలో జన్మించారు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే వీళ్ళ 2 వేరు మెదడు ఉన్న ఆ 2 ఒకదాని ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది. వాళ్ళు బ్రెయిన్ టిష్యూను షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల భాగాలను ఇంకొకరు కంట్రోల్ చేయగలరు. అలాగే ఒకరు ఏదైనా చూసినా ఏదైనా తిన్నా ఆ టేస్ట్ ఇద్దరికి తెలుస్తుంది. అలాగే ఒకరికి గిలినప్పుడు ఒకరు రెస్పాండ్ అవుతారు. అయితే వీళ్ళు బతికినప్పుడు 20% మాత్రమే బ్రతికే ఛాయిస్ ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ వీళ్ళు 18 సంవత్సరాలకు కూడా సంతోషంగా జీవిస్తున్నారు. నెంబర్ 4 జాయ్ అండ్ జాయ్సీ. ఫిలిప్పీన్స్ కి చెందిన ఈ అక్క చెల్లెలు వాళ్ళ తల భాగంలో అత్తుకొని పుట్టారు. వీళ్ళు పుట్టినప్పుడు డాక్టర్స్ వీళ్ళు 10 సంవత్సరాలకే చనిపోతారు అన్నారు. కానీ వీళ్లకు ఇప్పుడు 16 సంవత్సరాలు నిండాయి. అయినా సరే చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వీళ్లకు టిక్ టాక్ లో 2 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళని విడదీయవచ్చని డాక్టర్స్ చెప్పారు. కానీ దానికి 70 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. కొన్ని చారిటీలను అలాగే ప్రజలను సహాయం అడిగారు. కానీ పెద్దగా సహాయం దొరకలేదు. కానీ వీళ్ళు టిక్ టాక్ లో ఫాలోవర్స్ పెంచుకొని దాని మూలంగా డబ్బు సంపాదించి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఇద్దరు సెపరేట్ గా అవుతామని నమ్ముతున్నారు. నెంబర్ 5 శివరామ్ అండ్ శివనాథ్. అతుకొని పుట్టిన కవల పిల్లలు. వీరు మన ఇండియాలోని ఛత్తీస్గఢ్ లో జన్మించారు. వీళ్లకు వేరుగా చేతులు ఉన్న ఇద్దరికి 2 కాళ్ళు ఉన్నాయి. వీళ్ళ యొక్క శరీరాలు వాళ్ళ కడుపు దగ్గర మరియు నడుము దగ్గర కలిసి ఉన్నాయి. దీనికి కారణంగా వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వీలు కాదు. వీళ్ళు కాలు చేతులు ఉపయోగించి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఊపిరితిత్తులు, గుండె, మెదడు వంటి అవయవాలు ఇద్దరికి వేరుగా ఉన్నాయి. కొంతమంది వైద్య బృందం వీళ్ళని ఈ సమస్య నుంచి విడదీయాలని ఏ ఖర్చు లేకుండా ముందుకు వచ్చారు. కానీ వాళ్ళు ఆ సహాయాన్ని తీసుకోలేదు. వాళ్ళు జీవితాంతం ఒక్కటిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు 20 సంవత్సరంలో ఉన్నప్పుడు సడన్ గా జలుబు వచ్చింది. వాళ్ళ నాన్న వాళ్ళను చికిత్స చేపించారు. కానీ ఎలాంటి లాభం జరగలేదు. ఆఖరికి వాళ్ళు చనిపోయారు కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పంపే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.